చెరువుల్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ చందానగర్ పరిధిలోని బక్షికుంట రేగులకుంట చెరువుల్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును, అపర్ణ హిల్లో మురుగునీటిని శుద్ధి చేసి కాల్వలోకి మళ్లిస్తున్న విధానాన్ని పరిశీలించారు. దీప్తి శ్రీనగర్లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి అనంతరం స్థానికులతో ఆయన ముచ్చటించారు. మనం ఈ వీడియోస్ ముందు తీసి పెట్టాడు అన్నిటికీ చెరువులో మనం చేసే ముందు అన్ని తీసి పెడితే కనుక రేపు యాక్చువల్ డెవలప్మెంట్ చేసిన దానికి కనపడుతుంది. విల్ టేక్ డ్రోన్ షాట్స్ అండ్ ఆల్. ఈ వాటర్ అంతా ఇప్పుడు మనం ఇక్కడ ట్రెంచ్ తయారు చేసాం కదా సార్, ఈ ట్రెంచ్ లోంచి వెళ్ళే వాటర్ యాక్చువల్ గా ఎస్టీపీకి కనెక్ట్ చేయాలి. ఎస్టీపీ కనెక్ట్ చేస్తే ఎస్టీపీకి వెళ్తుంది. ఆల్రెడీ అక్కడ ఈ చౌరస్తాలో ఎస్టీపీ వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి బాగా ఫుల్ వెళ్తుంది. అయితే ఈ పైప్ వేసిన ఎందుకోసం అంటే దానికి అక్కడ ఎస్టీపీ కనెక్ట్ చేస్తే అయిపోతుంది అనేది. అయితే ఇప్పుడు కనెక్ట్ చేయలేం కాబట్టి తీసుకెళ్ళి నాలాకి కనెక్ట్ చేసాం సార్. నాలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడే స్లాబ్ ఉంది, అంటే ముందుకు వెళ్ళిన తర్వాత ఓపెన్ ఉంది సార్ మొత్తం. అది కాలనీలో నుంచి వెళ్తుంది, స్మెల్ వస్తుంది. దాని మీద స్లాబ్ వేయలేము ఎందుకంటే ఎంత వాటర్ వస్తుందో మనకు తెలియదు. అయినా కూడా స్లాబ్ వేసాము, అక్కడక్కడ కొన్ని ఓపెనింగ్స్ పెట్టాము. అక్కడ నుంచి ఓవర్ఫ్లో అయినప్పుడు వర్షం నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. అది ప్రాబ్లం సార్. అంతే కదా. I'm having problems in colony. ప్రాబ్లం ఉంది. స్కూల్ అని పెట్టేది ఎమ్యూనిటీస్ 5,210 కలపాలి. ఎమ్యూనిటీస్ స్కూల్ అన్నారు. ఏ స్కూల్ పెట్టలేదు. శుభ్రంగా 4 ముక్కలు చేసి అందరూ అమ్ముకున్నారు. ఎవరు అమ్ముకున్నారు? అట్లు సుబ్బారావు గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరికీ అమ్మారు. దాదాపుగా 2006-5 అయిపోయింది. మేము అన్ని రకాలుగా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మనకి ఇవ్వండి అది డీటెయిల్స్ ఒకసారి తీసుకోండి. అది మీకు ఇప్పుడు దాన్ని అమ్యూనిటీస్ కింద లేఅవుట్ లో చూపిస్తున్నాం. ఇప్పుడు ఏమంటే ఈ ఎంఆర్ఓ పోయారు. మేము స్కూలే పెడతాం, మా స్కూల్ పర్మిషన్ అని చెప్పేసి ఎంఆర్ఓ ఈ మధ్య లెటర్ పోయారు. ఎంఆర్ఓ నాకు ఫోన్ చేశారు ఈ సంగతి ఏంటని. స్కూల్ అసోసియేషన్ సంబంధించింది కదా, స్కూల్ ఎవరో ఇండివిజువల్ ఎవరు పెట్టుకుంటారు అట్లా చేయకూడదు. నా ఏంటంటే మీ కనీసం మీరు యాక్సెప్ట్ చేస్తే సంతోషం నాకు. ఈ కాల్ ఎమ్యూనిటీస్ అమ్ముకోవచ్చండి. ఏం చెప్తున్నావు నాకు? నేను ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటున్నప్పుడు కొడుకులు ఇక్కడ స్కూల్ పెడతానండి, ఇక్కడ పార్క్ పెడతానండి. మా కాలనీలో కూడా మేము కొట్లాడి ఆపుకున్నాం. ఆపుకున్నాం. అది మెయిన్ ప్రాబ్లం. అసలు ఇప్పుడు అది డైవర్ట్ చేశారన్నారు. ఇప్పుడు అదంతా డైవర్ట్ చేసి అక్కడే ఆపేసుకున్నారు. ప్రాబ్లం ట్రీట్మెంట్ అయ్యిందంటే ఎవరన్నది జనప్రియ నైట్ వ్యాలీ. ఇప్పుడు అసలు మనము ఈ వెంచర్స్ అన్నింటిలో కూడా అది ఇప్పుడు వాళ్ళు అక్కడికక్కడ వాళ్ళు చేయాలి. బట్ ఇది కాదు, వెంచర్స్ కాకుండా తక్కిన పంపుకుంటారు వాళ్ళందరూ కూడా ఇటే వస్తుంది. డైవర్షన్ చేసుకోవాలి. అసలు దీనిలోకి ఇక్కడ సరౌండింగ్ కూడా వాటర్ ఏం రాదు. అమీన్పూర్ నుంచి ఫ్లో అవుతుంది, ఇక్కడికి వస్తున్నారు. ఫ్రెష్ వాటర్ ఓన్లీ వాళ్ళు ఒక్కళ్ళే డ్రైనేజ్ ఓపెన్ చేశారు. ఇటు డౌన్ ఉండడం వల్ల ఆటోమేటిక్ ఇటు వచ్చేస్తారు. అంటే అక్కడ వాళ్ళు యాక్చువల్గా ట్రీట్ చేసి వాళ్ళు అక్కడే వాడుకోవాలి. ఆడుకోవడానికి స్కోప్ కూడా ఉంది సార్ అక్కడ. చేద్దాం. అది నేను మధ్యాహ్నం PCB వాళ్ళ దగ్గర I'll show you the water quality of this, sir. Because of zero intervention from the sewage. Just we are getting water, sir. స్థానిక కార్పొరేటర్ గారు అందరూ కూడా మేము ఇక్కడ లోకల్ కాలనీ వాళ్ళు అందరూ కూడా కలిసి అక్కడ ఈ రేగులకుంట చెరువు అండ్ బక్షికుంట ఈ 2 చెరువులు కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము అన్నీ కూడా ఇక్కడ అంటే ఈ వాటరు ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు. ఆనంద్ వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారంతో చేయడంతో ఇక్కడ ఈ రేగులగుంటలో ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది. ఇక్కడ స్థానిక కొన్ని సమస్యలు ఉన్నాయి. లైక్ ఇది అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అవన్నీ కూడా చెక్ చేస్తాం మేము. అండ్ అట్లానే అక్కడ కూడా మనకి పక్షికుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో కలుపుతున్నటువంటి పరిస్థితి చూసాము. అంటే వీళ్ళు ఆనంద్ డెవలప్ చేసిన ఈ చెరువుల్ని ఒకసారి ఇక్కడ చూసి, అంటే మేము బెంగళూరులో చూసి వచ్చాము, ఇక్కడ హైదరాబాద్లో చూద్దామని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా వచ్చారు. సో ఇది చూసిన దీన్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని చెరువుల్లో కూడా ఇక్కడ ఆనంద్ మల్లిక్ వాళ్ళ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా కొన్ని డెవలప్ చేయడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు. అండ్ ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాటిని తప్పు కూడా మేము అడ్రస్ చేస్తాము. అండ్ ఇక్కడ కొంతమంది బిల్డర్ ఎవరైతే కనుక ఇక్కడ పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నారో, అయితే మన పక్షికుంట దగ్గర
వాళ్ళు కూడా అక్కడ లోకల్గా షెడ్స్ అని వేసి సీవేజ్ అంతా కూడా ఏది చెరువులో అక్కడ వదలటము లేదా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకుండా చెరువులోకి రావటము ఇట్లాంటి దృష్టి కూడా వచ్చాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు తప్పకుండా ఎవరైతే కనుక అటువంటివి చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము వాళ్ళకి చెప్పాము. 15 రోజుల్లో వాళ్ళంతా రెక్టిఫై చేసుకుంటామని అన్నారు. చేయకపోతే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎవరైతే కనుక చెరువులో డైరెక్ట్గా పొల్యూటెంట్స్ వదులుతున్నారో వాళ్ళ మీద కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం. సార్ తమిళకుంట లాంటి చెరువు So everybody wants to do good thing, but there is no channel to do that. Platform is not there. Platform. Now platform is Platform available. has come through government intervention by Hydra. So we'll do that. సో ఇట్లా అన్నీ కూడా ఇప్పుడు రకరకాల చెరువులు రకరకాల దీంతో చేస్తున్నాము. సో ఆనంద్ గారితో కూడా కొన్ని చెరువులు టేకప్ చేస్తున్నాం. సో తమిళకుంట ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తున్నాం. ఇట్లా చాలా చెరువులు కూడా ఉన్నాయి. ఒక 10 చెరువులు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి మాకు నిర్దేశమైన ఆదేశాలు. షేర్లింగంపల్లి నుంచి స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది, నిజమా కాదా? అన్ని చోట్ల శ్రీలింగంపల్లి, అది ఈస్ట్ జోన్ తార్నాక వైపు ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఈవెన్ సౌత్ జోన్ వైపు అన్ని ప్రాంతాలు చేసేటట్టు సార్ మియాపూర్లోని మక్తా చెరువులో నాలాను డైవర్ట్ చేసి 3 ఎకరాలు కబ్జా చేశారు. అంటే మాకు దృష్టి రాలేదు. వస్తే